అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నైషధం కావ్యపఠనం కావ్యస్తున్నది శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ శర్మ గారు ఈ కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 4వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. కవిరాజ రాజశేఖర హీర ముకుటంబు శ్రీహీర కలిశాబ్ధి శిశిరగరుడు మామల్లదేవి కుమారరత్నంబు చింతామణి మంత్ర చింతన పరుండు కవికులాదృష్టాధ్వగమనాధ్వని నుండు కాశ్మీరన్ నృపసభా కమలహేళి ఖండన గ్రంథ సంగ్రంథ కర్కశ బుద్ధి షట్తర్క మర్మైక చక్రవర్తి భట్టహర్షణుడు ప్రౌఢ వాక్పాటవమున ఎతి రచించె బుధలోకహితము పొంటె అట్టి నైషధ సత్కావ్యము ఆంధ్ర భాష అనగ అనరింపు నా పేర అంకితముగా. ఇది ఆ సింగయ్య మంత్రి శ్రీనాథుణ్ణి అడిగిన తీరు. ఏమడిగాడంటే, కవిరాజ రాజీ శేఖర హీర ముకుటంబు, కవిరాజులు శ్రేష్ఠులైన కవులు, వారి యొక్క రాజీ అంటే వరుస, అంటే చాలా కవులు అని. వాళ్ళల్లో శేఖర హీర ముకుటం, శేఖర అంటే శిరస్సు మీద ఉండేటువంటి శిఖదండ అయినటువంటి, హీర ముకుటము అంటే కిరీటం, వజ్ర కిరీటం, హీర ముకుటం. అలాంటి వాడు ఈ కవి అని. అంటే కవుల లోపల ఈయన శ్రేష్ఠులైన కవుల సమూహంలో ఈయన వజ్రకిరీటం వంటి వాడు అని. శ్రీహీర కలశాబ్ది శిశిరకరుడు, శ్రీహీరుడు అనేటువంటి కలశాబ్దికి చంద్రుడు వంటి వాడు అని. శ్రీహీరుడు అనేటువంటి సముద్రానికి, పాల సముద్రానికి చంద్రుడు వంటి వాడు అని. మామల్లదేవి కుమారరత్నంబు, తల్లి పేరు మామల్లదేవి, మల్లమాంబ. మామల్లదేవి కుమారరత్నంబు చింతామణి మంత్ర చింతన పరుండు, చింతామణి మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాడు, చింతామణి మంత్ర ఉపాసకుడీన. చింతామణి మంత్ర చింతన పరుండు కవికులాదృష్ట అధ్వగమన అధ్వని నుండు. అది కవులు, కవికుల అంటే కవి సమూహం. కవులు అంతకు ముందు చూడనటువంటి, అదృష్ట అంటే నా దృష్ట, అదృష్ట అంతకుముందు చూడనటువంటి అని. అంతకుముందు చూడనటువంటి అధ్వగమన అధ్వని నుండు, దారిలో నడిచేటువంటి వాడు అని. అంటే కొత్త దారిలో నడుస్తాడు అని. అంటే అంతకుముందు చెప్పిన కవులు చెప్పినటువంటి దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం కాకుండా కొత్త దావ దొక్కుతాడు అని. కాశ్మీరన్ నృపసభా కమలహేళి, కాశ్మీర నృపసభ, కాశ్మీర సభలో కమలహేళి, కమలానికి సభ అనే కమలానికి సూర్యుడు వంటి వాడు అని. ఆయనతోటి ప్రకాశిస్తుంది అని ఆ సభ.
ఖండన గ్రంథ సంగ్రంథ కర్కశ బుద్ధి. ఇదిగో ఇలాంటి ఒక గ్రంథాన్ని రాశాడ. ఖండన గ్రంథ సంగ్రంథ కర్కశ బుద్ధి అన్నాడు. ఖండన ఖండన కాద్యం అని పూర్తి పేరు దానికి. ఖండన ఖండన కాద్యము అని. ఉమ్, అలాంటి ఒక గ్రంథాన్ని ఈయన రాశాడు అని. అది తర్కశాస్త్రంతో కూడినటువంటిది ఆ గ్రంథం. షట్తర్కమర్మైక చక్రవర్తి. ఆ గ్రంథం తర్కశాస్త్రం అన్నాను కదా, అందులోనూ షట్ తర్కాలు అన్నాడు. 6 రకాలైనటువంటి తర్కాలు అన్నాడు. ఏమిటి 6 రకాలైనటువంటి తర్కాలు అంటే, ఉమ్, నైయాయికము, యోగము, సాంఖ్యము, వైశేషికము, నాస్తిక మతములు షడ్తర్కములు. సౌగతం 1, నైయాయికం 2, యోగం 3, సాంఖ్య 4, వైశేషికం 5, 6 నాస్తిక. ఈ మతాలు షడ్తర్కాలు ఇవన్నీ కూడా. వీటిలో నిజానికి ఆ రోజుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క మహా పెద్ద పెద్ద పండితులు, విద్వాంసులు దానికి కనుక్కున్న వాళ్ళు, దాన్ని ప్రచారంలోకి తెచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళల్లో శూన్యవాదీతు సౌగత, నైయాయికస్తు అక్షపాద, యోగ సాంఖ్యస్తు కాపిల, వైశేషిక స్యాద్ ఔలూక్యో, బార్హస్పత్యస్తు నాస్తిక, చార్వాకో లౌకాయతికశ్చైతే షడపి తార్కిక అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కడికి ఒక్కొక్కడు దాంట్లో ఉన్నారు. సౌగతుడు అనేవాడు ఒకడు, శూన్యవాదం అట అయింది. అక్షపాదుడు అనేవాడు గౌతముడు, నైయాయిక న్యాయశాస్త్రాన్ని. అలాగే యోగ సాంఖ్య కాపిల, కపిల మహర్షికి సంబంధించింది యోగము సాంఖ్యము. అలాగే వైశేషిక స్యాద్ ఔలూక్యో, బార్హస్పత్యస్తు నాస్తిక, చార్వాకు. చార్వాక మతం అంటూ ఉంటాం కదా, నాస్తిక మతాన్ని. ఇవన్నీ కూడా చాలామంది పెద్ద పెద్ద విద్వాంసులు వాటిని కనుక్కొని ప్రచారంలోకి తీసుకుని వచ్చారు. ఇవి షడ్ తర్కాలు. వాటిల్లో కూడా ఈయన నిష్ణాతుడు అని. అందుకే ఖండన ఖండకాద్యం అనేటువంటి ఈ గ్రంథాన్ని రాశాడని చెప్పటం. ఎవరు ఇదంతా? శ్రీహర్షుడు. భట్టహర్షుడు ప్రౌఢ వాక్పాఠమున ఎదిరచించే. ఇదిగో ఏదైతే తన వాక్పటుత్వంతో రాశాడో, ప్రౌఢకావ్యంగా రాశాడో, బుధలోక హితము పొంటెన్ అట్టి నైషధ సత్కావ్యమాంధ్ర భాష ననఘయ నరింపు నా పేరనంకితముగా. అటువంటి ఆంధ్ర కావ్యాన్ని, నైషధ కావ్యాన్ని ఆంధ్ర భాషలో రచించమని అడిగాడు. అది నా పేర అంకితముగా రాయమన్నాడు. రచించి నాకు అంకితం చేయమని అడిగాడు. హర్షభట్టారకుడు రాసినటువంటి నైషధాన్ని ఆంధ్ర భాషలో రాసి నాకు దాన్ని అంకితం చేయమని అడిగాడు శనగామాచి. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇంకా ఇంకా పూర్తి కాలేదు, ఇంకో మాట కూడా అన్నాడు. పనివడిన ఆరికేళ్ల ఫలపాకమునన్, పనివడిన ఆరికేళ్ల ఫలపాకమునన్ చవి అయిన భట్టహర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందరయ్యలవునని కొని ఆడనెరరు. అది అట్టిదా లే జబరాలు చెక్కుగీటిన బసవంచు బాలగుడు డెందమునం కలగంగ నేర్చునే. ఇక్కడ ఏమిటంటే, పనివడి నారికేళ ఫలపాకమునం చవియైన భట్టహర్షుని కవితానుగుంభములు సోమరిపోతులు కొందరయ్యలవునని కొని ఆడనేరరు. అది అట్టిదా. నారికేళ ఫలపాకంలో ఉంటుందట ఈయన కవిత్వం. ఎవరిది? హర్షుని కవిత్వం. భట్టహర్షుని కవితానుగుంభములు నారికేళ ఫలపాకంలో ఉన్నాయట. నారికేళ ఫలపాకం అంటే కొంచెం చదవగానే అర్థం అవటం. పాకాలను 3 రకాలుగా చెప్పారు సాహిత్యంలో: ద్రాక్ష, కదళి, నారికేళ అని. నిజానికి చదవగానే అర్థమైతే దాన్ని ద్రాక్ష పాకం అంటున్నారు. కొంచెం కష్టపడితే దాన్ని నారికేళం, దాన్ని కదలి పాకం అంటున్నారు.
కదలీ బలపాకం. దానికి భాష్యాలు వ్యాఖ్యలు అవసరమై ఒక పట్టానది పురుగుడు పడకపోతే దాన్ని నారికేళ పాకం అంటున్నారు. ఇలా ఈ భట్టహర్షుని కవిత్వం నారికేళ పాకానికి చెందింది, నారికేళ ఫలపాకం. అందువల్ల అది అందరికీ అందదు కాబట్టి కొందరు అయ్యలు అవునన్న నేరరు అది అట్టిదా అన్నాడు. కొందరు దాన్ని మెచ్చుకోరు అని. ఎందుకు మెచ్చుకోరంటే అర్థం కాక, అంతే కదా. దాంట్లో ఉన్న స్వారస్యం వాళ్ళకి అర్థం కాక, తెలియక. అది అట్టిదా ఎందుకుని అంటే, లేజవరాలు చెక్కుగీటిన వసబల్చు బాలకుడుడెందమునన్ గలగంగ నెచ్చునే. లేజవరాలు, లేత వయసులో ఉన్నటువంటి జవరాలు చెక్కుగీటిన వసవల్చు బాలకుడు డందమునన్ గలగంగా నేర్చునే. ఒక పిల్లాడిని పట్టుకుని అలా ఏ చెంపలనో ముద్దు పెట్టుకుంటానో లేకపోతే కొంచెం గిచ్చితేనో అర్థం అవుతుందా వాడికి? అది అర్థం కాదు కదా. జవరాలు మనసును అర్థం చేసుకునే స్థాయి ఆ బాలకుడికి ఉండదు కదా. అలా ఇక్కడ ఈ కావ్యాలను అర్థం చేసుకోవడానికి, నారికేళ ఫలపాకంలో ఉన్నటువంటి కావ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆ శక్తి చాలన్నటువంటి వాళ్ళు అలా అంటూ ఉంటారు కొందరు అయ్యలు అని. దానికి ఒక పోలిక ఈ చిన్న ఉదాహరణ చెప్పాడు. పనిబడిన ఆదికేళ ఫలపాకమునంజవి అయిన భట్టహర్షుని కవితానుగుంభములు సోమరి పోతులు కొందరయ్యలు అవునని కొనియాడనేరరు అది అట్టిదా. అది అంతే, కొందరు అట్లా కొనియాడ చాలరు, అంటే వాళ్ళకి అది అర్థం కాలేదని అర్థం చేసుకోవాలంతే. లేజవరాలు చెక్కుగీటిన వసవంచు బాలకుడు నందమునన్ గలగంగ నెచ్చునే. ఎట్లా అయితే ఇక్కడ బాలకుడు స్పందించడం, అలాగే అక్కడ అర్థం కాని వాళ్ళు కూడా దాన్ని అలా ఆ కవిత్వం మీద స్పందించలేరు అని. సరే అని పలికి బహుమానముగా కర్పూర తాంబూలం వసంగి, ఇగో ఇలా పలికారు. ఆ తర్వాత కర్పూర తాంబూలాన్ని ఇచ్చారు, కర్పూర సహితంగా తాంబూలాన్ని ఇచ్చారు. అలాగే జాంబూనదాంబరణం, అంబరాభరణములను కట్టనిచ్చి, సరే పట్టు వస్త్రాలు, అలాగే బంగారు నగలు, ఆభరణాలు ఇవన్నీ కూడా ఇచ్చి వీడుకొల్పిన నేను ఆ మహాప్రధాని కృతినాయకం చేసి, కృతిభర్తన చేసి నైషధ కావ్యంపు చెప్పదొడంగితిని. తత్ప్రారంభమునకు మంగళాచరణముగా తదీయ వంశావతారంబు అభివర్ణించదా. ఈ రకంగా మొత్తానికి కావ్యాన్ని ప్రారంభించాను. దానికి ముందుగా వంశారిక, ఆ వంశం వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ ముందు తరం అవన్నీ దీంట్లో చెప్పుకుంటూ వస్తున్నాను అన్నాడు. తోరంబైన తపో విశేషమున సజ్జోజాత వక్త్రంబునన్ గౌరీ వల్లభుచేత దీక్షకొనియన్ సప్తఋషులందొక్కడై తారావీధినలంకరించే కనియన్ త్రయ్యర్థ సంఘాతమున్ భారద్వాజ మహామునీంద్రు తగదే భక్తిన్ ప్రశంసింపగన్. ముందు భరద్వాజ మహర్షిని ప్రస్తావించడంతో మొదలుపెట్టాడు. భరద్వాజ మహర్షి తోరంబైన తపో విశేషమున, చాలా గొప్ప తపస్సు చేత, సజ్జోజాత వక్త్రంబునన్ గౌరీ వల్లభుచేత దీక్షకొనియన్, గౌరీ వల్లభుచేత దీక్ష ఉన్నాడు శివుని చేత. ఆయన యొక్క సజ్జోజాత వక్త్రంబునన్, శివుడికి 5 ముఖాలు ఉన్నాయి, అందులో సజ్జోజాతం ఒకటి. సజ్జోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం, 5 ముఖాలు. పంచముఖుడు శివునికి సజ్జోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం.
ఇక్కడ ఈయన సజ్జోజాత ముఖంతో అన్నాడు. సజ్జోజాత వక్త్రంబునన్ గౌరీ వల్లభుజేద దీక్షపనియన్ సప్తఋషులందొక్కడై తారా వీధినలంకరించన్. సప్తఋషులు 7 వాళ్ళలో భరద్వాజుడు ఒకడు. అలా ఆకాశ వీధిలో ఉన్నాడు అని ఆకాశంలో సప్తర్షి మండలాన్ని చూపిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు చూడొచ్చు, రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. ఫలానా ఎక్కడున్నారు అనేది ఆకాశంలో మనం నిత్యం చూడొచ్చు సప్తర్షి మండలాన్ని. ఆ సప్తర్షులు 7 ఎవరంటే కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్ఠుడు. వీళ్ళంతా కూడా సప్తఋషులు అని. కశ్యపో అత్రిర్ భరద్వాజో విశ్వామిత్రశ్చ గౌతమ జమదగ్నిర్ వశిష్ఠశ్చ సప్తైతే ఋషయ స్మృతా. ఈ 7 కూడా సప్తఋషులు అని. అలా సప్తఋషుల్లో ఒకడై నక్షత్ర మార్గంలో పైన నక్షత్ర వీధిలో ఉన్నాడు అని. సప్తఋషులందొక్కడై తారా వీధినలంకరించన్ కనియన్ త్రయర్థ సంఘాతమున్. త్రయర్థ సంఘాతం 3 వేదాల యొక్క రాశి. కనియన్ త్రయర్థ సంఘాతమున్. త్రయీ అంటే వేదత్రయీ అని, వేదాలు 3 అని. అధర్వణం తర్వాత వచ్చింది, అందువల్ల ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ప్రధానంగా చెప్పారు. తర్వాత అధర్వణ వేదం వచ్చింది. త్రయర్థ సంఘాతమున్ భారద్వాజ మహాముని మృందగదే భక్తిని ప్రశంసింపగన్. అలాంటి భారద్వాజ మహాముంద్రుణ్ణి ప్రశంసింపగా తగదే భక్తిని ప్రశంసింపగన్. అందుకని ముందుగా ఆయన్ని ప్రార్థిస్తున్నాను, ప్రశంసిస్తున్నాను అని భరద్వాజ మహర్షిని చెప్పాడు. ఆ మునినాథునన్వయమునందుదయించన్ పయప్పయోనిధిన్ యామవతీ కళత్రుడు ఉదయం వైనట్లుగా కల్పవృక్ష చింతామణి కామధేను సమదాన నిరూఢుడు విద్విషత్తమస్తోమ దివాకరుండు పెదతూర్కన మంత్రి కులాగ్రగణ్యుడై. ఇందులో ఆ తర్వాత చెప్పింది పెదతూర్కన మంత్రి అని చెప్పాడు. ఈ మంత్రి గారు పెదతూర్కన మంత్రి, ఆయన కులాగ్రగణ్యుడు అన్నాడు. వీళ్ళ వంశంలో ముందువాడు, మొదటివాడు ఎవరైనా పెదతూర్కన మంత్రి. ఆయన ఎలాంటి వాడంటే ఆ మునినాథుని అన్వయమునందు దజించే ఆ భరద్వాజుని వంశంలో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు, భరద్వాజ సుగోత్రులు. ఆ మునినాథుని అన్వయమునందు ఉదయించాను తూర్కన మంత్రి, పెద తూర్కన మంత్రి కులాగ్రగణ్యుడే అని. ఆ మిగతాదంతా విశేషణాలు. ఏమిటి? పయోనిధిన్ యామవతి కళత్రుడు ఉదయం పోయినట్లుగా. పయోనిధి అంటే పాలసముద్రం. పాలసముద్రంలో యామవతి కళత్రుడు అంటే చంద్రుడు. యామము రాత్రి, యామవతి రాత్రి అనే కన్య. ఆ రాత్రి అనే స్త్రీకి కళత్రుడు భారీగా కలిగినటువంటి వాడు చంద్రుడు. ఉదయం అయినట్లుగా పాలసముద్రంలో చంద్రుడు ఉదయం అయినట్టుగా ఇదిగో ఈ భారద్వాజ మహామునితో కూడినటువంటి ఈ కులంలో అగ్రగణ్యుడై పెదతూర్కన మంత్రి జన్మించాడు అని. కల్పవృక్ష చింతామణి కమధేను సమదాన నిరూఢుడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఇదిగో ఇలాంటి వాడు. ఆయన ఇంత దానాలు చేసేటువంటి వాడు. కల్పవృక్షం లాగా. కల్పవృక్షం, చింతామణి, కామధేనువు, దాంతో సమానమైన వాటన్నిటితో సమానమైనటువంటి దానాలు చేయగలిగినటువంటి సమదాన నిరూఢుడు. అలాంటి వాడు ఈ పెదతూర్కన మంత్రి. విద్విషత్తమస్తోమదిగాకరుండు. ఇంకా ఎలాంటి వాడు? శత్రువులు అనేటువంటి శత్రువులు అనేటువంటి తమహ చీకటికి శత్రువులనడి చీకటికి స్తోమ కూడా ఉంది. చీకటి సమూహానికి దివాకరుడు, సూర్యుని వంటి వాడు అని.
శత్రువులు అనేటువంటి చీకటి సమూహానికి సూర్యుడు వంటి వాడు. దాన్ని చీకటి మరి సూర్యుడు రాగానే పోతుంది కాబట్టి వాడు ఆ రెండుకి పడదు కదా, కాబట్టి శత్రువులని తరిమేవాడు అని. అటువంటి శక్తి కలిగిన వాడు పెద్ద తూర్కన మంత్రి కులాగ్రగణుడై ఉన్నాడు అని ముందు భరద్వాజుని చెప్పాడు, తర్వాత పెద్ద తూర్కన మంత్రిని చెప్పాడు. కుటిలారాది వరూధిని ధవ శిరకుట్టాక ధాటి మహాపటహధ్వాన విపాచ్యమాన దశ దిగ్భాగుండు త్రైలోక్య సంపుట పేటీ పరిపూర్ణ కీర్తిమయ కర్పూర ప్రకాండు శ్రీ చిటి పెద్ద ప్రభుడొప్ప విక్రమపురి సింహాసనాధ్యాసి. విక్రమపురి సింహాసనాధ్యాసి. విక్రమపురి అంటే నెల్లూరు ప్రాంతాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. విక్రమపురి సింహాసనం మీద ఉన్నాడు, అధివసించిన వాడు ఉన్నాడు, అధ్యాసి అని. విక్రమపురి సింహాసనాధ్యాసి అయి చిటి పెద్ద ప్రభుడు ఒప్పాను. శ్రీ చిటి పెద్ద ప్రభుడు ఆయన పేరు అది. ఈ విక్రమపురి సింహాసనం మీద అంటే నెల్లూరు సింహాసనాన్ని అధివసించి ఉన్నటువంటి వాడు శ్రీ చిటి పెద్ద ప్రభుడు. శ్రీ చిటి పెద్ద ప్రభుడొప్ప విక్రమపురి సింహాసనాధ్యాసి అయి. సరే. కుటిలారాతి వరూధిని ధవ శిర కుట్టాక ధాటి మహాపట ధ్వాన విపాట్యమాన దశ దిగ్భాగుండు. ఇదొక విశేషణం. త్రైలోక్య సంపుట పేటి పరిపూర్ణ కీర్తిమయ కర్పూర ప్రకాండు. ఇదొక విశేషణం. రెండు ప్రధానమైన విశేషణాలు. మొదటి విశేషణం ఏమిటంటే సకల దిగ్జేత అని, సకల దిక్కుల్ని జయించినటువంటి వాడు అని. రెండోది ఏంటంటే తద్వారా ఆ మహాకీర్తి విస్తరించింది అని చెప్పారు. తెల్లనైనటువంటి కీర్తి విస్తరించింది. అటువంటి శ్రీ చిటి పెద్దన విక్రమపురి సింహాసనాన్ని అధిష్ఠించున్నాడు అని. సరే. కుటిల ఉత్సితులైనటువంటి అరాతి అంటే శత్రువులు, వాళ్ళ యొక్క వరూధిని సేనలు. వరూధిని అంటే సేన, శత్రు సైన్యం అని అర్థం. శత్రు సైన్యం యొక్క ధవ నాయకులు, సేనా నాయకులు, వాళ్ళ యొక్క శిరహ తలలను కుట్టాక అంటే కొట్టివేయటం, కుట్టేసేటువంటి దాడి. మహాపట గొప్ప ధ్వనులు, పటహ కాహళ ఇలాంటివి ఉంటాం, ఇవన్నీ ధ్వనులు. ఆ ధ్వనుల్నిచ్చేటువంటి తప్పెటల యొక్క విపాట్యమాన చీల్చబడిన దశ దిగ్భాగుండు, 10 దిక్కులు కలిగినటువంటి వాడు అంటే దిక్కులు కలిగిన వాడు. అన్ని దిక్కులు అనేగా 10 అంటే, దశ దిక్కులు అంటే. కాబట్టి అలాంటి వాడు ఈయన పరాక్రమంతో శత్రురాజుల యొక్క తలలను కొట్టేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఈయన. రెండోది త్రైలోక్య సంపుట పేటి. త్రైలోక్యం అంటే 3 లోకాలు, సంపుటము అంటే 3 లోకాలతో కూడి దొంత అది ఒక పేటిలాగా ఉంది. ఒక పెట్టి 3 లోకాల యొక్క కలిగినటువంటి సొరుగులున్న ఒక పెట్టి లాంటిది. అది ఆ పెట్టెయందు పరిపూర్ణ కీర్తిమయ కర్పూర ప్రకాండు, నిండినటువంటి కీర్తిమయ కీర్తి రూపమైనటువంటి కర్పూర ప్రకాండు. ఇదిగో శ్రేష్టమైన కర్పూరం కలిగిన వాడు. అంటే కీర్తి అనేది కర్పూరంతో పోలుస్తారు, తెల్లగా ఉంటుంది అని. తెల్లని వస్తువులు కీర్తికి ప్రతీక, సింబాలిజం. అలాంటి వాడు ఈ శ్రీ చిటి పెద్ద ప్రభుడు అని. ఈయన అన్ని దిక్కుల్ని జయించిన వాడని, అలాగే గొప్ప కీర్తివంతుడని,
అలాంటి వాడు ఇదిగో ఈ సింహపురి సింహాసనం మీద అధిష్ఠించి ఉన్నాడు అని. ఆ చిటి పెద్ద ప్రభునకు వాచస్పతి సదృశ నీతి వైభవ లక్ష్మీ వైచిత్రికి అధిక విమల శివాచార ఘనుండు మామిడన్న జన్మించన్. మామిడన్న ఈయన చిటి పెద్ద ప్రభుడికి వాచస్పతి సదృశ నీతి వైభవ లక్ష్మీ వైచిత్రికి. వాచస్పతి అంటే బృహస్పతి, ఆయనతో సమానమైనటువంటి, సదృశ అంటే సమానమైన అని, వాచస్పతి సదృశ్యమైనటువంటి నీతి వైభవ లక్ష్మి, నీతి యొక్క అలాగే వైభవము సంపద యొక్క, వైభవము అంటే విభవము మహిమ, అలాగే లక్ష్మి యొక్క సంపద యొక్క, వైచిత్రికిన్ అనేక రకాలైనటువంటి సంపదలకు, అలాగే అనేక రకాలైనటువంటి మహిమలకు, అనేక రకాలైనటువంటి విద్యలకు, వైచిత్రికి అధిక విమల శివాచార ఘనుండు. పైగా ఈయన శివాచార ఘనుడట, అంటే అనుచానంగా వీళ్ళకి శివ సంప్రదాయం ఉన్నది. అధిక విమల శివాచార ఘనుడు మామిడన్న జనించన్. ఇదిగో మామిడి అన్న అనేటువంటి ఆయన జన్మించాడు అని చిటి పెద్ద ప్రభునికి. ఆ మామిడన్న సంతానం ఏమిటో మళ్ళీ చూద్దాం. స్వామి హితంబునన్ సమదృశాత్రవ భంజన శక్తి బంధురక్షా మహనీయ సంపద వసంత సమాగమ ఫుల్ల మల్లికాస్తోమ తుషార పాండుర యశో గరిమంబునన్ ధర్మశీలతన్ మామిడి మంత్రి బోల మరి మధురులేరు వసుంధరాస్థలిన్. ఈ భూమి మీద ఈ మామిడి మంత్రితోటి సమానమైనటువంటి వాళ్ళు లేరు అని చెప్తున్నాడు. ఎందుట్లో? స్వామి హితం, రాజు యొక్క హితం, సమదృశాత్రవ భంజన శక్తి, శత్రువుల్ని బంధించే విషయంలో, అంత పరాక్రమంలో, బంధురక్ష మహనీయ సంపద, బంధువుల్ని రక్షించే విషయంలో, బంధురక్ష మహనీయ సంపద, వసంత సమాగమ ఫుల్ల మల్లికా స్తోమ తుషార పాండుర యశో గరిమమ్మున, యశస్సు. ఆ యశస్సు ఎలాంటిదట? వసంత మాసం వచ్చినప్పుడు ఉండేటువంటి వికసించిన మల్లికలు, వసంత సమాగమ, వసంతం రావటం వల్ల ఫుల్ల వికసించినటువంటి మల్లికాస్తోమం, మల్లికా పుష్పాల యొక్క గుచ్చాలు, సమూహాలు, ఇవి తెల్లగా ఉంటాయి. తుషార మంచు, పాండుర వాటి యొక్క మంచు యొక్క తెల్లని మంచు, పాండురతనం. యశో గరిమమ్మున అటువంటి యశస్సు కలిగినటువంటి వాడు అని. తెల్లనైన ఇవన్నీ కీర్తి చెబుతారన్నాను కదా, ఈ తెల్లనైన ఈ వస్తువులన్నీ కూడా ఆయన కీర్తిని పోల్చడానికి చెప్పిన పదాలు. అటువంటి వాటి యొక్క గరిమమ్మున ధర్మశీలతను, అలాగే ధర్మంగా ప్రవర్తించడం ఆయన స్వభావం కూడా న్యాయపరమైనది, ధర్మపరమైనది. కాబట్టి ధర్మశీలతలో కూడా మామిడి మంత్రి పోల మరి మంత్రులు లేరు వసుంధరాస్థలి, మామిడి మంత్రితో పోలదగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్తూ ఈరోజు ఇక్కడ పరిమిద్దాం. రేపు చూద్దాం. స్వస్తి. శ్రీనాథుని శృంగార నైషధం కావ్య పఠనం ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.